నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో అల్లం రమేష్, వాణి దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అంజుబాబు, ధర్మరాజు చేతుల మీదుగా 1000 మంది పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగం. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో డయాలసిస్ సెంటర్ ను నెల రోజుల్లోనే ప్రారంభించి ఉచిత వైద్య సేవలు అందిస్తాం. ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం పట్టణంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాలను నెరవేర్చాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లం రమేష్, వాణి దంపతుల ఆధ్వర్యంలో 1000 మంది పేదలకు సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను భీమవరం ఉంగుటూరు ఎమ్మెల్యేలు అంజుబాబు, పచ్చమట్ల ధర్మరాజు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని నిరూపించారని, విజయాన్ని సాధించాలని దృఢ నిశ్చయంతో పార్టీని నడిపించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, ఆ బాధ్యత తనపై ఉందని అన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం 1000 మంది పేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, అల్లం రమేష్, వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్ష కార్యదర్శులు కంతేటి వెంకట్రాజు, కుక్కల బాల, హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపడకల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, వబిలిశెట్టి రామకృష్ణ, మారిశెట్టి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి కాదు, శక్తిని నిరూపించిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన 2019లో పోటీ చేస్తే ఒక సీటే గెలిచారు. ఆయన దాంతో ఆయన నిరుత్సాహపడకోకుండా విజయాన్ని సాధించాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలనే దృఢ నిశ్చయంతో వెనుకంజ వేయకోకుండా మళ్ళీ పార్టీని నడిపించిన గొప్ప వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. 2024 వచ్చేసరికి ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలుసుకుని ఈ రాష్ట్రం బాగుండాలంటే ఏమి చేయాలి అని ఆలోచన చేసి ఆయన త్యాగం చేసి 60-70 సీట్లు పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ గారు 21 సీటుకే ఒప్పుకుని ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిలబెట్టారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిలబెట్టడానికి ప్రధాన కారకులు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలంటే రాష్ట్ర శక్తి సరిపోదు, కేంద్ర సహకారం కావాలని ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి ఇవాళ రాష్ట్రంలో కేంద్ర సహకారం తీసుకురావడానికి ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. వారు చేసిన గొప్ప కార్యక్రమం వలన ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా కేంద్ర సహకారం తీసుకుని ముందుకు నడిపించాలనే ఆలోచనతో మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగుతున్నారు. పుట్టినరోజు కార్యక్రమాలు భీమవరంలో వాడలా చేస్తున్నారని ఆలోచన చేసి రమేష్ గారు ఒక రోజు ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రమేష్ గారు చేసే కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు. ఏదో ఇక్కడ మన అందరినీ కేకేసి
పవన్ కళ్యాణ్ గారు బర్త్డే విషయం చెప్పాలని కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే పేదవారికి అండగా ఉంటారు, పేదవారికి సహకరిస్తారు, పేదవారిని ఆదరణ, ప్రేమ, కరుణతో చూస్తారని చెప్పి ఆలోచన కోసం ఈరోజు ఒక్కొక్క కిట్ 1000 రూపాయలు ఖర్చు పెట్టి పేద తల్లులకి పంపిణీ చేసే కార్యక్రమం మన రమేష్ గారు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున మనం అందరం కూడా ఆయన పర్యావరణాన్ని ఎంతో ప్రేమించే ఆయనకి అనుబంధంగా మనందరం కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో మొత్తం అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కలు నాటాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఇంకా అనేక సేవా కార్యక్రమాలు అలాగే రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎదురు వారికి సహాయపడే విధంగానే చేస్తున్నారు. ఎందుకంటే మన జనసేన పార్టీ అనేది ఎదురు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి సాయం చేయగలిగిందే మన జనసేన పార్టీ అనే దానికి నిదర్శనం ఈరోజు మన రమేష్ గారిని మీకు పూర్తిగా తెలియజేస్తున్నాం. మన గ్రామ అభివృద్ధి మంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు ఉన్న రాష్ట్రంలో చాలా మటుకి గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. ఆ గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా చాలా మార్పుతో వినూత్నమైన రూపంతో గ్రామాలన్నీ అభివృద్ధి విధంగా ప్రణాళిక రచించడం, దాంట్లో మేమందరం కూడా భాగస్వాములు అవ్వడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అవసరమైన వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటే మన కష్టం వచ్చినప్పుడు తిరిగి పరిగెత్తుకుంటూ మన కాపాడతానికి వస్తుంది ఆ సాయం ఎప్పుడు కూడా. ఆ ద్వారా రమేష్ గురించి ఇలా రామారావు చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. మీ అందరికీ చెప్పాలి నా నోటి ద్వారా. కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారనుకుంటే రమేష్ గారు ఇంట్లో కళ్యాణ్ గారిని ఉంచాలన్న ఉద్దేశంతో చాలా బలంగా సంకల్పం చేశాం. 2 బెడ్రూమ్ మంచి ఇల్లు కట్టుకున్నారు రమేష్ గారు. అయితే 2 బెడ్రూమ్స్ కళ్యాణ్ గారికి అంటే నేను బయటకు వెళ్ళి ఉంటానండి 2 నెలలు, కళ్యాణ్ గారి పట్టి ఎక్కడ ఉండాలని చెప్పాను గట్టిపడి. అంటే అభిమానానికి ఈరోజు ఏదో చేస్తున్నారు, ఈరోజు అభిమానం కాదండి. రమేష్ అనేది నాకు దగ్గర 20 సంవత్సరాల నుంచి పరిశ్రమ వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇప్పుడు ఎంతమంది అవసరమైన సాయం చేయడం అంటే నేను ఎక్కువ చెప్తాను. మన జోబులో ఒక 500 రూపాయలు కాగితం ఉందంటే తయారనేది ఆడిపోయి ఒకసారి తయారవుతుంది 500 రూపాయల కాగితం. కానీ మన అవసరాన్ని బట్టి ఆ కాగితం విలువ మారిపోతాం. కష్టమైన 500 రూపాయల కాగితం కూడా 5000 రూపాయలు అనిపిస్తుంది, అవసరమైన 500 రూపాయల కాగితం 50 రూపాయలు అనిపిస్తుంది. ఈ రోజు సుమారు 1000 మందికి మన భీమవరంలో అలాగే ఆయన ఊరైనటువంటి దోసలపూడిలో కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప కార్యక్రమం. నా తరఫున, జనసేన తరఫున, జిల్లా తరఫున మీకు ప్రత్యేకంగా మీ కుటుంబానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పుట్టినరోజుకి మనం పేద మంది సహాయం చేయాలనే ఉద్దేశంతో 10 మంది సహాయపడాలనే ఆలోచనతో రమేష్ గారి దంపతులు ముందుకు రావడం, గత రోజులు ఇంటర్ చేసాం అభివృద్ధి చేస్తామని చెప్పి మరి అందరికీ కూడా తెలియజేయడం చాలా సంతోషం, ఆనందం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసే విధంగా ఆ భగవంతుడానికి ఆ యొక్క శక్తిని, ఆ యొక్క మనోధైర్యాన్ని, ఆ యొక్క సహాయకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మరి రమేష్ దంపతులు అందరికీ డబ్బు అయితే ఉంటుంది, కానీ సేవ చేయాలనేటువంటి గుణం మాత్రం కొంతమందికి ఉంటుంది అనేటువంటిది నిరూపించడంలో మన రమేష్ దంపతులు ఉన్నారు. అయినా సరే ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో సమాజానికి ఒక సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమమే కాకుండా మిగతా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుంటూ ఉంటారు. రీసెంట్ గా కూడా ఈ దేవాలయానికి ఒక లిఫ్ట్ తయారు చేస్తూ ఉంటే ఒక 5 లక్షల రూపాయల లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాసు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా భీమవరం గునుపూల్లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోషన్ రాసు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, అర్హులందరికీ ఇళ్లు వంటి పథకాల ద్వారా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, మాజీ సర్పంచ్ బోకూరి విజయరాజు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు
అధ్యక్షులు నరసింహస్వామి, వైఎస్ఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బలే యేసుబాబు గారు, అబ్దుల్ హాయ్, తాడేరు గణేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానాయకుడు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో సంక్షేమాన్ని అందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా గునుపూడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు, వైఎస్ఆర్ అభిమానులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా రాజశేఖర రెడ్డి గారు మరణించి 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారంటే కనుక ఆయన పరిపాలించినటువంటి ఆ కాలంలో ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగం నడిచింది. ముఖ్యంగా పేద పిల్లలు చదువుకోవడానికి ఈ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, అలాగే గెజిటెడ్ ఆఫీసర్లు గాను, అలాగే విదేశాల్లో ఎంతోమంది కంప్యూటర్ విద్యలో ఉన్నారంటే కనుక అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. విలేజ్కి వెళ్ళే సమయంలో ఆ యొక్క కొత్త కార్యక్రమాన్ని రూపొందించి రచ్చబండి అనేటటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళే సందర్భంలో ఆయన ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఫిజికల్గా ఆయన మరణించి ఉండొచ్చు, భౌతికంగా ఈ భూమి మీద ఆయన ఉండకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం జీవించే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందుచేతనే ఈ రోజున ఈ రాష్ట్రంలో వాడవాడల ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలని పేద, బడుగు, బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా అణగారిన వర్గాలు చేసుకుంటున్నాయంటే కనుక అది వారి కాలంలో ఆ ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి చెప్పక తప్పదు. కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే కనుక ఎక్కువగా ఆయన కాలంలో అని చెప్పి మనం చెప్పాలి. అంచేత ఈ రోజున పేద ప్రజలకి, బడుగు వర్గాలకి ఆయన ఒక మరి దేవుళ్ళలాగా కొలుచుకుంటున్నారంటే కనుక అది మంచి కార్యక్రమాలను చేసిన మంచి కార్యక్రమాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 3వ అంతస్తులో నూతనంగా డయాలసిస్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని, నెల రోజుల్లోనే పూర్తి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పేరిట నెల రోజుల్లో ప్రారంభిస్తామని, ఉచితంగా వైద్య సేవలను అందిస్తామని అన్నారు. ఈ 5 ఏళ్ల భీమవరం నియోజకవర్గంలోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల ఫీజులకు దాతల సహకారంతో ఆర్థిక సహకారం అందిస్తామని, ఇటీవలే 10 మంది విద్యార్థులకు 50,000 రూపాయల చొప్పున దాతల సహకారంతో అందించామని, విద్యకు నోచుకోలేని విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. భీమవరం ఇప్పుడు జిల్లా కేంద్రం అయ్యిందని, గతంలో జిల్లా కలెక్టరేట్ను మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తామన్న జీవోను రద్దు చేసి 60 ఎకరాలను సేకరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్లతో చర్చించి 60 ఎకరాలను సేకరిస్తామన్నారు. భీమవరం మండలం, వీరవాసరం మండలంలో తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని, ప్రతి ఇంటికి తాగునీరును అందిస్తామని, వీరవాసరంలోని 23 గ్రామాలు, భీమవరంలోని 25 గ్రామాల్లో అన్ని వీధులను సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేస్తామని, పీహెచ్సీలను అభివృద్ధి చేస్తామని, మెరుగైన సౌకర్యాలను, సేవలను అందిస్తామని, గ్రామాల్లో, పట్టణాల్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్ వేయిస్తామని అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి టిట్కో ఇళ్లు అందిస్తామని, గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. భీమవరం మున్సిపాలిటీకి చెందిన 50 ఎకరాల 2 చెరువులు ఉన్నాయని, వాటి పక్కన మరో 60 ఎకరాలు సేకరిస్తే అది గత ప్రభుత్వం ఆ స్థలాన్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడంతో పెద్ద తప్పు చేసిందని, మంచినీటి చెరువుల దగ్గర ఇల్లు ఉండటం వల్ల తీవ్ర నష్టమని, మంచినీటి చెరువు కోసం 46 కోట్లు మంజూరయ్యాయని, 60 ఎకరాలు సేకరించి చెరువు తవ్వుతామని చెప్పారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ, సుంకర రవి, వానపల్లి సూరిబాబు,
కారుమూరు సత్యనారాయణమూర్తి, భీమాల శ్రీరామ్మూర్తి, కూటమి నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియజేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం వాసులకు ఒక శుభవార్త. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి డయాలసిస్ సెంటర్ అని పేరు పెట్టి డయాలసిస్ సెంటర్ని ఒక నెల లోపల ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ డయాలసిస్ సెంటర్లు ఖాళీ లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వందలాది మంది వెయిట్ చేస్తున్నారు డయాలసిస్ కోసం. వాళ్ళందరికీ మేలు జరగాలని ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయింది, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. కలెక్టర్ భవనం అద్దె భవనంలో ఉంటుంది. దాన్ని గత ప్రభుత్వం మార్కెటింగ్ యార్డ్లో పెట్టాలని చెప్పి ఒక జీవో తీసుకువచ్చింది. ఆ జీవోను రద్దు చేసి 50-60 ఎకరాలు ఒకే చోట సేకరించి కలెక్టర్ గారి ఆఫీసే కాకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసులు కూడా ఒకే చోట పెట్టాలని చెప్పి ఆలోచనతోటి ఒక 50-60 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకువచ్చి 50-60 ఎకరాలు ఒకే చోట ఎక్వైర్ చేసి మొత్తం అన్ని ఆఫీసులు ఒకే కాంపౌండ్లో వచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వీరవాసరం గ్రామంలో, మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాల్లో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేసి అన్ని వీధులకి డ్రైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ మురికి నీటి సమస్య కానీ తాగునీటి సమస్య కానీ లేకుండా చేసి గ్రామాలను పచ్చగా పరిశుభ్రంగా ఉండే ఆలోచన ఈ 5 సంవత్సరాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వీరవాసరం మండలంలోని 23 గ్రామాలు, భీమవరం మండలంలోని 25 గ్రామాల్లో ఎక్కడా కూడా లో వోల్టేజ్ లేకుండా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి శాశ్వతంగా లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది మన నియోజకవర్గంలో లేకుండా ఉండటం కోసం ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అమృత స్కీమ్లో 46 కోట్లు శాంక్షన్ అయింది. దాంతో మరో 3 ఓహెచ్ఆర్లు నిర్మించి 30-40 సంవత్సరాల వరకు కూడా మంచినీటి సమస్య భీమవరానికి లేకుండా ఉండటం కోసం ఆలోచన చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు కానుకగా ఈ నిర్ణయం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మంచిని సపోర్ట్ చేయండి, మంచిని 10 మందికి తెలియజేయండి. అది చేసినట్లయితే 10 మంది సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. నా ఆలోచన, నా కోరిక, నా ధ్యేయం ఒకటే. భీమవరం నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. వారికి కావలసిన కనీస సౌకర్యాల ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది మేము చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన అధినేటటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక డయాలసిస్ సెంటర్, ఎందుకంటే దాని అవసరం ఏంటనేది మాకు బాగా తెలుసు. దీనికి నాంది అంజుబాబు గారు మేము కలిసి 2018 ఎండింగ్లోనే వేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎవరికి తీసుకెళ్ళలేదు. మరి ఈరోజు దాతల సహకారంతో 10 బెడెడ్ డయాలసిస్ సెంటర్ అంటే చాలా ఉపయోగకరం. ఈరోజు కిడ్నీ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయి
డయాలసిస్ అనేది చాలామందికి అవసరం అవటం, చాలామంది పేద ప్రజలకి చేయించుకునే స్తోమత లేకపోవటం, దాన్ని దృష్టిలో పెట్టుకుని అంజిబాబు గారు శ్రద్ధ తీసుకుని ఎమ్మెల్యే దాతల సహకారంతో మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ప్రత్యేకంగా అంజిబాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎదురుకొచ్చిన దాతలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఒక రిక్వెస్ట్, ఇల్లింటి కార్యక్రమానికి దాతలు ఎవరైనా ఎదురు రావాలి. మీ అందరి సహకారంతో చాలా ట్రాన్స్పరెంట్గా అంజిబాబు గారు ఆ కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్ళి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచన, ప్రధాన కర్తవ్యాన్ని తీసుకోవడం చాలా ఆనందదాయకం. అలా చేయగలిగితే రానున్న 10 ఏళ్ళలో మన వంతు కృషి మనం చేసి మన రాబోయే తరాలకి మన ఇచ్చే ఆస్తి ఒక మంచి వాతావరణం అయి ఉండాలి. ఆర్థిక పరిస్థితులు వాళ్ళు ఉండకపోవచ్చు, ఎంత ఉన్నా కూడా లేనోడు మునిగిపోయాడు, దానికింగా ఉన్నవాడు మునిగిపోయాడు. ప్రకృతికి అదేం తేడా ఉండదు. పరిస్థితి ఏంటంటే మనందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవాలి, కళ్యాణ్ గారి ఆశయాన్ని ఎదురుకి తీసుకెళ్ళాలి. మరొకసారి మరి ఆయన అంజిబాబు గారు ఆలోచన విధానం మనందరం చూస్తున్నాం. ఒక చోటన ఆఫీసులు రావాలి, మంచినీళ్ళు చెరువు తవ్వాలి, అన్నీ ప్రధాన కర్తవ్యాలు, చిన్న విషయాలు ఏం కాదు ఇవన్నీ కూడా. అంటే కరెంటు గురించి చెప్పారు. ఆయన 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యే 60 మెగావాట్ పవర్ తేవడం జరిగింది భీమవరం, ఒక భీమవరం పట్టణానికి 60 మెగావాట్. అందులో పోలీస్ స్టేషన్ పక్కన సబ్స్టేషన్, ఇండోర్ సబ్స్టేషన్ ఒకటి, రాయలు అడ్డం దగ్గర ఇండోర్ సబ్స్టేషన్ ఒకటి, టిట్కోలో 32 మెగావాట్ సబ్స్టేషన్స్ 2. అదేవిధంగా ఇప్పుడు బుధవారం మార్కెట్లో సబ్స్టేషన్ కూడా, జిఎస్ సబ్స్టేషన్ కూడా ఈ టైంలో శాంక్షన్ చేసి తీసుకున్నాయి. అంటే ఒక దూరదృష్టితో పనిచేసే వ్యక్తి మన అంజిబాబు గారు. మన ఆధ్వర్యంలో మన అందరం కలిసికట్టుగా మన భీమవరాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అందరూ కూడా సహకరిస్తారని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన మహోన్నతమైన వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, జంపన సుబ్రహ్మణ్యం రాజు, టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, వంగ జ్యోత్స్నాదేవి, మోరా జ్యోతిరెడ్డి, శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు మనలో లేరనేటువంటి భావం మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలే సజీవంగా ఉన్నాయి. కార్యక్రమం ఉన్నంతకాలం ఆయన సజీవంగా ఉంటారు. రాజకీయ నాయకులు అనేక మందిని చూసిన వ్యక్తిని, ప్రత్యేకంగా ఆయన నేను కూడా 78లో ఒకసారి ఎన్నికవటం జరిగింది. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవటమే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పి స్వయంగా నేను అయాల సత్యనారాయణరావు గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉండగా మీరు కూడా అనౌన్స్ చేయాలి, రాజశేఖర రెడ్డి కాబోయే మన ముఖ్యమంత్రి, మన పార్టీ తరఫున అనౌన్స్ చేయాలని చెప్తేనే నేను దయాశక్తి మాట్లాడతానని కండిషన్ పెట్టాను. ఇవాళ రాజశేఖర రెడ్డి తప్ప మన పార్టీ తరఫున ఎవరో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. మన పెద్ద నాయకులందరూ దయచేసి పెద్ద మనసుతోటి ఆయన సహకరించండి అని అందరినీ ఒప్పించి ఆయన ఎదురు తీసుకొచ్చిన వాళ్ళు నేను ఒకరిని. ఈరోజు ఇప్పుడే చెప్పారు మన పెద్దలు, రాజశేఖర రెడ్డి గారు మరణించలేదు, అందరిలోనే ఉన్నారు అని. అలాగే ఆయన పథకాలు ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి అంతా కూడా మన అందరి ముందు, ప్రజలందరి ముందు ఉంది కాబట్టి సజీవంగానే ఉన్నారు ఆయన. అదేవిధంగా పార్టీకి అతీతంగా అందరం కూడా పనిచేస్తామని, ఈ ఆకివీడు అభివృద్ధికి మీ అందరం కూడా తోడ్పడతామని చెప్తూ ఈ రోజు మన బాపిరాజు గారు ఎదురుగా కూడా చెప్తున్నాము. మహానుభావుడు ఎంతో మందికి ఉపయోగపడి 108 అనేది ఆరోగ్యశ్రీ కీ అంటే రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం వచ్చేవారు ఆ వెహికల్. ఇవాళ ఆకివీడులో 70 ఎకరాలు ఇవ్వాలన్నా ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే, మన సర్రాజు గారి పుణ్యం అంట, ఇద్దరు కలిపి ఎంతో డెవలప్మెంట్ పనులు చేశారు. కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నాయకులు కష్టాలు పెట్టినా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే మా గురువు గారు బాపిరాజు గారు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్, బీజేపీ దేశంలో ఉండేది. ఈ లోకల్ పార్టీలు అన్ని కలవటం, ఎడవటం అనేది తాత్కాలికం. ఇది ఈ రోజు ఒక వ్యక్తి మరణించిన తర్వాత వీధి వాడ, ఊరు వాడ మొత్తం ఎక్కడ చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఆయన వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారనేది అందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఎవరి వల్ల కాదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టాలి అంటే మరి ఆయన చేసిన సేవ అటువంటిది. 108 ఏంటి, మరి బీసీలకి 4% రిజర్వేషన్ ఇచ్చి
వాళ్ళందరినీ కూడా చదువుల్లో కొంచెం ముందుకు తీసుకెళ్లి మంచి మంచి పనులు చేయించారు. వాళ్ళందరూ కూడా చాలా మంది ఈ రోజు చదువుకుని మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే మహానుభావుడు పెట్టిన భిక్ష. ఈ రోజు ఒక స్వర్ణయుగ వారి యొక్క పరిపాలన అందరం కూడా గుర్తించుకుంటూ ఈ రోజున చనిపోయినప్పుడు కూడా భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా వారు చేసిన మరి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున సజీవంగా మన మధ్యన ఉంటున్నాయి. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అనేక మందికి బతుకులను బ్రతికించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుద్ది ఆరోగ్యశ్రీ ద్వారా. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ అంటే ఓ బ్రాండ్ అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటి మెగా మెడికల్ క్యాంపును, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి గన్నీ బ్యాగులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పండుగ వాతావరణంలో రాష్ట్రమంతా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తుల్లో పవన్ ఒకరని, ఆయన నీతి, నిజాయితీ, పట్టుదల, సంకల్ప బలం ఇవన్నీ కలగలిపి పవన్ కళ్యాణ్ ను సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోని రియల్ హీరోనేనని అన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కోళ్ల అబ్బులు, ఎర్రంశెట్టి శివకృష్ణ, బండి రమేష్ కుమార్, పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, సుంకర రవి, కత్తుల నీలేంద్ర, భీమాల శ్రీరామ్మూర్తి, కారుమూరి సత్యనారాయణమూర్తి, ఇందుకూరి రామలింగరాజు, వానపల్లి సూరిబాబు, కాళీశేఖర్, కోళ్ల సీతారాం, కోళ్ల పండు, అప్పారావు, రాంప్రసాద్, రాయలం జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన జెండా స్తూపాలను ప్రారంభించి పార్టీ జెండాను ఎగరవేశారు. రాయలం గ్రామంలో మన ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాయలం గ్రామంలో ఎంతో వైభవంగా వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. రాయలంలో ఉచిత వైద్య శిబిరాలు, బ్లడ్ క్యాంపులు, జెండా ఎగరవేసే కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ నిషేధించి జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆశయం, ఆలోచన, ఆయన కోరిక కూడా ఒకటే, అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలి, రౌడీయిజం, గోండాయిజం చేయకూడదు అనే ఆలోచనతో అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ శాఖ తీసుకొని గ్రామాల అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు. వారు ఈ 5 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీరు ఈ సమస్యలు లేకుండా చేయాలని చెప్పి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా మనం పనిచేద్దాం, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మన రాయలంలో వీర మహిళలు, జన సైనికులు ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఈరోజు ఇంతమందిని సేకరించి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేస్తున్న రాయలం జన సైనికులకు, వీర మహిళలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మన కళ్యాణ్ గారు మీ అందరికీ ఒకే పిలుపునిచ్చారు. మనమందరం అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, న్యాయంగా, నీతిబద్ధంగా పనిచేయాలని చెప్పి వారి కోరిక అనుగుణంగానే మనం పనిచేద్దాం, వారి ఆశయాల్ని మనం నెరవేర్చుదాం. ఆయన ఆశయాలు నెరవేర్చడమే ఆయన పుట్టినరోజు వేడుకలు చేసినట్లు లెక్క. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మనం మద్దతునిస్తూ, ఆయన్ని ముందుకు నడుపుతూ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మనం అండగా ఉంటూ ముందుకు సాగాలని ఈరోజు రాయలం గ్రామంలో ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన రాయలం గ్రామ పెద్దలకి,
జన సైకిళ్లకు, వీర మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా రాయలంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కళ్యాణ్ గారి ఆశయాలకు తగ్గట్టుగా ఒక పుట్టినరోజు అంటే 10 మందికి ఉపయోగపడే రోజు అయి ఉండాలి తప్ప మనం ఏదో వృధా చేసి మనం ఆనందించడానికి కాదు, 10 మంది కష్టం తీరిస్తే మనం ఆనందపడతామని చెప్పేసి ఒక మంచి ఆశయంతో ఆయన ఎప్పుడు ఉన్నారు. అందులో భాగంగా రాయలు ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి విలేజ్లో కూడా కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ప్రతి పేదవారికి, అవసరమైన వారందరికీ కూడా సరుకులు పంపిణీ చేయడం కానీ, వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు పంపిణీ చేయడం కానీ రూపంలో జరుగుతుంది. మరి ఈరోజు రాయలంలో ఇక్కడ రక్తదాన శిబిరం, మరి మెడికల్ క్యాంప్, అదేవిధంగా ప్లాస్టిక్ నిర్మూలన, అంటే వాతావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ దూరం చేయాలని భాగంతో ఒక 1000 జూట్ బ్యాగులు కూడా పబ్లిక్ పంచడం, అదేవిధంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు కూడా చేయటం అంతా కూడా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పులపర్తి రామాంజనేయులు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి అన్ని పేర్లు చెప్పారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నాగేశ్వరరావు, కోననాగేశ్వరరావు పేరు నేను చెప్పాలి, ఆయన పేరుతో 15 పేర్లు చెప్పారు. పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ రాసి ఒకటే, అమ్మ మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, వీలైనంత వరకు మొక్క పెంచండి, రాబోయే తరానికి దానికి గిఫ్ట్ ఇవ్వాలంటే కనీసం మీ ఇంట్లో ఉన్న ప్లేస్ బట్టి పెద్ద మొక్క వేసే పరిస్థితి లేకపోతే చిన్న పూల మొక్కైనా ఏదో మనం పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాధ్యత తీసుకునే రాబోయే రోజుల్లో మన పిల్లలకి, మన వచ్చే తరానికి ఇచ్చే ఆస్తి ఏమన్నా ఉంటే మంచి వాతావరణం మట్టుకే అని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా రాయలం గ్రామం తరఫున, రాయలం గ్రామం కూటమి నాయకుల తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రిగా, గ్రామీణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పరివాహన శాఖ మంత్రిగా మరి రాష్ట్రానికి మరి మంచి ఆయన శక్తితోటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతకంటే బాధ్యతగా ఈరోజు అధికారికంగా మొట్టమొదటి పుట్టినరోజు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని 10 తరాల పాటు ఆదర్శంగా ఉండేటట్టు, రానున్న తరాలకు ఆదర్శంగా ఉండేటట్టు, పేదవాడికి, కష్టంలో ఉన్నవాడికి, ఆపదలో ఉన్నవాడికి ఆదుకునే విధంగా మరి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ కానివ్వండి, పర్యావరణం రక్షించే మరి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా మరి ప్రాణదానంగా భావించేటటువంటి మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి స్థాపించినటువంటి రక్తదాన శిబిరాన్ని స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు మరి సుమారు 200 మందితోటి రక్తదానం చేసే విధంగా, అదేవిధంగా దుప్పుల కార్యక్రమం పంచడం కానివ్వండి, అన్న వితరణ చేయడం కార్యక్రమం కానివ్వండి, ఇన్ని సేవా కార్యక్రమాలతోటి ఆధ్వర్యంలో అంజబాబు గారి చేతుల మీదుగా జిల్లాధ్యక్షులు వారు చంద్రబాబు గారి చేతుల మీదుగా ఈరోజు కేక్ కట్ చేసి వీర మహిళల మధ్య, అదేవిధంగా జనసైకిల మధ్య చేసుకోవడం చాలా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి. సంక్షేమ పథకాల ప్రదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షులు పీవీఆర్కే ఆంజనేయరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, జెడ్పీటీసీ రణస్థల కనకదుర్గ మహంకాళి, గులిపల్లి అచ్చారావు, కరిమెరక మల్లికార్జునరావు, ధనుంజయ, జి సుందర్ కుమార్, కె అనిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మన రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి మరి మనం జరుపుకుంటున్నామంటే చాలా అదృష్టం. మరి అలాగే మరి మహానుభావుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యశ్రీ మరి పెట్టినప్పుడు మరి 2004లో మరి ఆరోగ్యశ్రీ పెట్టారు. అప్పటి నుంచి కూడా అనేక ప్రజలందరూ కూడా అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుంటున్నారు. అలాగే మరి అపర భగీరథుడు, అలాగే ఆ రోజుల్లో కాటన్ గారు మనకి ఎలా కాలువలు తెచ్చారో, పంటలు ఎలా పండించారో, తర్వాత మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అలాంటి కాలువలు తవ్వించి అనేక వాటర్ ఫెసిలిటీ చూసి అనేక రకరకాల పంటలు పండించుకుంటూ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి మహానుభావుడు మనం ఇవాళ గుర్తు చేసుకుంటున్నాం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరగని ముద్ర వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు లేని లోటు మరి ఈ రాష్ట్రం ఎంతో చెల్లించుకుంది.
కానీ మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ అయినా, అలాగే కాలువలు తవ్వాలనే ఆలోచన కానీ, అలాగే రాష్ట్ర అభివృద్ధి చెందాలని 3 లక్షలు ఉన్నటువంటి భూమిని 30 లక్షలకి పెంచి అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలను పెంచి, అలాగే అన్ని వర్గాలు పేదవారికి ఏం చేయాలి, అలాగే బలమైన వారికి ఏం చేయాలి, అలాగే అందరి గురించి ఆలోచించి ఆ ఓసీ బీసీ అనే లేకుండా, అలాగే కుల మతాలకు అతీతంగా మరి పోరాడినటువంటి వ్యక్తి, అలాగే అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు. రెండు టర్ములు కాంగ్రెస్ పార్టీని చీఫ్ మినిస్టర్ గా ఆయన చేయటం జరిగింది. ఆ టైంలో పాదయాత్రలో ఏవైతే ఆయన హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఆరోగ్యశ్రీకి, అలాగే పెన్షన్ కార్యక్రమానికి, అలాగే అన్ని కూడా ఆయన చేయటం జరిగింది. విదేశాల్లో చాలా మంది విద్యార్థులు చదివి ఈ రోజున ఐఏఎస్లు IPSలు అయ్యి ఈ రోజులో ఆయన రుణం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన అనుకోకుండా ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ మరణించడం వల్ల మనందరికి కూడా చాలా ఇబ్బంది అయ్యింది. ఎందుకంటే ఆయనే బతుకుంటే రాష్ట్రం ఇడిపోయేది కాదు, తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రం కింద ఉండేది. ఆయన ఆ రోజున మరణించడం వల్ల రాష్ట్రం విరిపోయి ఈ రోజున మనకి దుస్థితి వచ్చింది. కాబట్టి ఆయన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన చిరస్మరణీయుడు. కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అనేది ఆయన ఉన్నంత వరకు కూడా ఒక సువర్ణ యుగం లాగా పరిపాలన సాగింది. ఒక సంక్షేమ పథకాలే కాకుండా ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్యలోని ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఎంతో మందికి చదువుకోవడానికి వాళ్ళ ఆయన సంకల్పం ఇచ్చిన పునాది వేసినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే విద్య, వైద్యం, అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యశ్రీ స్థాపించి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఆయన ఆరోగ్యశ్రీ స్థాపించి పేద ప్రజలందరూ కూడా అండగా ఉండాలి అని చెప్పి ఆరోగ్యశ్రీ స్థాపించారు. అలాగే జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు, అలాగే ఆ రాజశేఖర యుగం, ఆ యుగం అంతా కూడా సస్యశ్యామలం అయిపోయి ఒక రేషన్ కార్డు రావాలన్నా సరే అందరికీ కూడా ఎప్పుడు కావాలితే అప్పుడు రేషన్ కార్డులు వచ్చి, అలాగే పెన్షన్స్, కొత్త పెన్షన్లు కావాలంటే పెన్షన్ ఎవరైనా చనిపోతే గానీ, అంత ముందున్న ప్రభుత్వం చనిపోతే గానీ ఇంకో పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలాంటిది కాకుండా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా చేసిన ఘనత ఒక రాజశేఖర్ దక్కింది. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భీమవరం పట్టణం మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేసి అనంతరం జనసేన నాయకులు, ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ రాష్ట్ర భీమాల శ్రీరామ్మూర్తి సౌజన్యంతో 27వ వార్డ్ కొక్కిరి నాగమణి అనే దివ్యాంగురాలికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ట్రైసైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ మాజీ అధ్యక్షులు ఇర్రింకి సూర్యారావు, జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, మెగా ఫ్రెండ్స్ పట్టణ అధ్యక్షులు చల్లారాము, యాసా అనిల్, కొప్పినీడి బాబీ, ఎడ్లపల్లి రాంబాబు, కొప్పర్తి కోటి, విజ్జురోతి రాఘవులు, పోకల కిషోర్, రాట్నాల శ్రీనివాసరావు, పిల్లా నారాయణమూర్తి, పితాని కృష్ణ, మాదాసు బాబీ, మాదాసు సాయి, కూనపరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నాం. శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో వారికి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుంటామని, పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు అంజబాబు గారి ఆధ్వర్యంలో మరి కూటమి నాయకులు అందరం కలిపి ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు జోడితో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ఒక డెవలప్మెంట్ విషయంలో ఒక ముందుకు వెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రజా మరి సంబంధించిన పరిపాలనలో ఆయనకి శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. డిప్యూటీ ఈవేళ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అంజిబాబు గారు నివాసం దగ్గర మంచి కార్యక్రమం చేయటం, అలాగే కేక్ కట్ చేయటం, మెగాభిమానులు అట్లాగే జనసేన వీర మహిళలు కానీ, జనసేనలు కానీ, అలాగే భీమాల శ్రీరామ్మూర్తి గారు మరి అంజిబాబు గారితో జనసేన పార్టీలో జాయిన్ అవటం, ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఆయన పదవి మీద అంత ఇది లేకపోతే సరే ఎన్నో కార్యక్రమాలు 19లో కూడా
మరి ఆయన ప్రయాణాలు చాలా చూసాం. మరి జన సైనికులు కానీ ఆయన కానీ నడిచే పోకడ కానీ భవిష్యత్తులో మన అంజిబాబు గారికి ఉన్నతమైన స్థితి కలిగిస్తే భీమవరం నుంచి మన భీమవరం నియోజకవర్గం బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన భీమవరం పట్టణ జనసేన పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం, మెగా అభిమానుల తరఫున మరి జనసేన నాయకులు భీమాల శ్రీరామూర్తి గారి దాతృత్వంతో ఈ ట్రైసైకిల్ అందించడం, ఇటువంటి జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ కూడా మెగా అభిమానులు ఎప్పుడూ కూడా ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుంటారు. భీమవరం శాసనసభ్యులు రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో భీమవరంలో ఈ పుట్టినరోజు వేడుకలు మరి ఘనంగా చేసుకుంటున్నాం. దాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఒక దివ్యాంగురాలకి ఒక ట్రైసైకిల్ కూడా ఆయన ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని మరి ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రజాసేవలో ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మా భీమవరం జనసేన పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అంజిబాబు గారి నివాసం వద్ద మరి పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 27వ వార్డులో ఉన్నటువంటి దివ్యాంగురాలు కుక్కిరి నాగమణి అనే అమ్మాయికి మరి ట్రైసైకిల్ ఇవ్వడం ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, మా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, మెగా అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.